అమ్మవారు ప్రత్యక్షమైంది. అమ్మా నువ్వు మా ఇంటికి రావాలి, ఇదే కదా కోరిక. నువ్వు మా ఇంటికి రావాలి. లక్ష్మీమాత ప్రసన్నమవుతే ఏం కోరుకోవాలండి? ఓ 10 కోట్లు 20 కోట్లు. అసలు పిచ్చివాడా, 10 కోట్లు 20 కోట్లు నువ్వేం చేసుకుంటావురా? రేపటి వరకు స్టాక్ మార్కెట్ కుప్పగూలితే అంతే సంగతులు. లక్ష్మీని ఇంటికి రమ్మంటే కోరిక కోరే దాంట్లోనే 10 కోట్లు. మనిషి సైకాలజీ ఎట్లా ఉంటుందంటే, లక్ష్మీదేవి ప్రసన్నమైతే ఏం కావాలి? 100 కోట్లు కోరుకుంటా సార్. పిచ్చివాడ, లక్ష్మీదేవినే కోరుకుంటే అయిపోతుంది కదరా, లక్ష్మీదేవినే కోరుకుంటే అయిపోతుంది కదా. మనందరికీ కూడా కోరిక ఉన్నది, లక్ష్మి మా ఇంటికి రావాలా, లక్ష్మీదేవి మా ఇంటికి రావాలి. ఇప్పుడు మన ఇంటికి రావాలి, మన ఇంటికి రావాలని మనకు కోరిక ఉంటే ఆమెకు కూడా ఉండాలి కదా మన ఇంటికి రావాలా అవుతా అని. ఇప్పుడు మనం కోరుకోవడం ముఖ్యం కాదు, 1 సైడ్ అయిపోయి 2 సైడ్ ఉన్నప్పుడే కదా జరిగేది. నేను నిన్ను చూడాలనుకోవడం ముఖ్యమా, నీకు కూడా నన్ను చూడాలని ఉండడం ముఖ్యమా? 2 ఉన్నప్పుడే. కాబట్టి ప్రతి ఒక్కరూ లక్ష్మీదేవిని కోరుతూ ఉన్నారు. కానీ లక్ష్మీదేవి ఎక్కడ ఉంటుంది, ఎక్కడికి వస్తుంది?